మనం మొక్కజొన్న పొలంలో దిబ్బల మీద అవనివ్వండి, గట్ల మీద అవనివ్వండి, గట్లు అంచులు అవనివ్వండి, పొలంలో అవనివ్వండి, కండి డైరెక్ట్గా నిలువు మెషిన్ వేయించకుండా మనుషులతో విరిపించి పని చేయాలంటే ఈ టైంకి అయితే మనం ఇంకా వాటర్ ఆపేసుకోవచ్చు. కంది సైజు మీకు ఈ సైజుకి మనం లోపల ఉన్న ఇత్తనం చూసుకొని ఇట్లా ఆపేసుకోవచ్చు. మనం వాటర్ అయితే టైం టు టైం కరెక్ట్గా సమయానికి పెడుతున్నాం కాబట్టి మనకి గింజ అనేది ఎక్కడా సొట్టబాలేదు. చూడండి పై దాకా వచ్చేసింది విత్తనం కూడా. కాబట్టి మనం వాటర్ టైంకి అందిస్తే గింజ ఇలా సొట్టబాకుండా ఇలా అయితే పై వరకు వస్తుంది. ఈ మొక్కజొన్న పొలంలో వేసినా, దిబ్బల మీద వేసినా, మెట్టలో వేసినా, నల్ల నేల వేసినా, రేగడి నేల వేసినా, ఏ నేలలో వేసినప్పటికీ మనకి మొక్క 7 అడుగులు 8 అడుగులు అయితే వచ్చినప్పటికీ లోపల కండి అనేది మనం పెట్టిన పెట్టుబడిని బట్టి వస్తుంది. ఎందుకంటే మనం చూస్తే ప్రధానంగా మొక్కజొన్నకి మనం ఎంత పెట్టుబడి పెడితే అంత దిగుబడి అయితే మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఆ మొక్క 4 అడుగులు మాత్రమే ఉంది. 4 అడుగులున్న 8 అడుగులున్న మొక్కకి సమానంగా కండిని అయితే ఇచ్చింది. కాబట్టి మనకి హైట్లో అయితే ఉండదు, మనకి విత్తనంలో ఉంటుంది. మనం వేసుకునే విత్తనాన్ని బట్టి అయితే దిగుబడి వస్తుంది. అంత ఎత్తు ఉన్న ఒకటే, ఇంత ఎత్తు ఉన్న ఒకటే, ఏ చెట్టుకి వేసే కాదు, ఏ చెట్టుకి వేసినా దేనికి వచ్చే కండి దానికి వచ్చింది. కాబట్టి మనం విత్తనం వేసుకునేటప్పుడే మంచి విత్తనం ఎంచుకోవాలి. అది అన్ని రకాలుగా పనిచేయాలి. కాబట్టి ఈ కండి చూడండి, 4 అడుగులే మొక్కున్న మొక్క 4 అడుగులే ఉన్నా బొండు కనిపించడానికి కూడా లేదు, గింజ సొట్ట కూడా పడలేదు. కాబట్టి మనం వ్యవసాయం చేసేటప్పుడు మనకి పక్కనున్న పొలం వాళ్ళు చెప్పకపోయినా మనమే 4 రకాల విత్తనాలు వేసుకొని చూసుకొని ఒకసారి నష్టపోయినా రెండోసారి అయితే సక్సెస్ అవ్వాలి. ఇక్కడ చూస్తే ఈ కండి మనం ఏ విత్తనం వేసామో, ఏ నెలకి ఏ విత్తనం సరిపడుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. నేనైతే మొక్కజొన్నలో ఉన్నటువంటి రకాలు విత్తనాలు అన్ని రకాలు వాడి చూశాను. ఎందుకంటే మనకి పక్కనున్న పొలంలో అయితే చెప్పలేదు ఏ విత్తనం వేశారో. ఈ కండి ఇంకా పాల దశలోనే ఉంది. ఇంకా గింజ ఓట అయితే లావు అయితే ఇంకా బాగుంటుంది సైజు. మన మొక్కజొన్న పొలంలో అయితే దిబ్బలు ఉన్నాయి కాబట్టి ఖాళీగా వదిలేయకుండా దానిలో కూడా మొక్కజొన్న అయితే వేయడం జరిగింది. ఇట్లా ఖాళీగా ఉన్న చోట కూడా మొక్కజొన్న వేసి కొన్ని చోట్ల అయితే అరటి చెట్లు అయితే పెట్టాము. ఇలా ఇట్లా ఈ విధంగా కండి సైజు ఎంతున్నా మనకి బొండు చివరి దాకా విత్తనాలు వస్తే దిగుబడి అయితే బాగా వస్తుంది. ఇది మనం వేసిన పంటలో కండి విత్తనాలు చూడండి, బొండికి చివరి దాకా అయితే వచ్చినాయి. ఈ విధంగా ఉంటే కండి సైజు ఎంత వచ్చినా దిగుబడి అయితే బాగా వస్తుంది. మనమైతే మొక్కజొన్న సాగులో డిఫరెంట్గా 3 రకాలు అయితే వేసాము. చూడొచ్చు, సాలుకి మధ్య కొంత దూరం డిఫరెన్స్గా వేసాం. ఏ పంట ఎంత దిగుబడి వచ్చిందో మనం ఒక నెలలో అయితే చెప్తాను. ఏది అయితే వేసుకుంటే ఎక్కువ దిగుబడిని పొందొచ్చో, మనం నష్టపోకుండా లాభసాటిగా వ్యవసాయం చెప్తాను. మనం ఇప్పుడు ప్రజెంట్ వాటర్ పెడుతున్న తడి అయితే 10వ తడి. పోయినసారి అయితే 16 తడుల దాకా పడింది. ఇప్పుడు ఇంకా 6 నుంచి 7 తడులు అయితే పడతాయి. ఇంకా కండి
గింజ బాగా టైట్ అవ్వలేదు కాబట్టి చూడండి, కండి ఇంకా టైట్ అయితే అవ్వలేదు బాగా. ఈ విధంగా ఉంది కాబట్టి ఇంకా 5 నుంచి 6 తళ్ళు అయితే మనకి పడుతుంది. మన ఈ మొక్కజొన్న 120 రోజులు పంట కాల వ్యవధిలో 3 సార్లు అయితే మనం మందు కొట్టడం జరిగింది మామూలు స్పేర్తో. లాస్ట్ ట్రిప్ అయితే కండి దశలోకి వచ్చినాక డ్రోన్తో అయితే కొట్టాము. మొక్కజొన్న మనకి పెసలు, మినువులు, తెల్లజొన్నతో పోలిస్తే పెట్టుబడి ఎక్కువ కాబట్టి 2 సార్లు అయితే నేను గుళికలు అయితే వేయించాను. మొక్క ఎదుగుదల కావనివ్వండి, పురుగు కంట్రోల్ అవ్వడానికి కూడా నేను 2 సార్లు గుళికలు వేయించడం జరిగింది. 3 సార్లు అయితే మామూలు మందు కొట్టి, ఇంకోసారి 4గోసారి అయితే డ్రోన్తో కొట్టాము. 2 సార్లు గుళికలు, 4 సార్లు పురుగు మందులు అయింది. మనం మొక్కజొన్నకి పెట్టుబడి ఎక్కువలో భాగంగా 20-20 DAP 14-30 జింకు లోపం ప్రధానంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జింకు లోపానికి జింకు కూడా ఎకరానికి 15 నుంచి 20 కేజీల దాకా కంపల్సరీ వాడాల్సిందే. లాస్ట్కి వచ్చిన తర్వాత నేను పొటాష్ అయితే వేయలేదు కాబట్టి పురుగు మందులతో పాటు పురుగుకి, పేనుబంకి మందులతో పాటు పొటాష్ అయితే స్ప్రే చేయించడం జరిగింది. సాగు చేస్తున్న ఈ మొక్కజొన్న పొలం అయితే గరపనాలు కాబట్టి ఇదైతే 10వ అయితే వాటర్ పెడుతున్నాము. ఇంకా 5-6 సార్లు అయితే పడుతుంది. ఒకరోజు వాటర్ మొత్తం పెట్టేసిన నెక్స్ట్ డే వచ్చి చూస్తే మనకి కాళ్ళకైతే చెమ్మ కూడా అవ్వదు. కాబట్టి ఇలాంటి పొలాలు మొక్కజొన్నకైతే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, మనకి బాగా దిగుబడినిస్తుంది. నేను ఇప్పుడు మీరు చూస్తే గట్లు కాన అయితే వాటర్ పెడుతున్నాను. గట్లు కాన పెట్టిన రేపు వచ్చి చూస్తే మళ్ళీ వాటర్ అయితే ఉండదు. కాబట్టి మనం తీసుకున్నటువంటి పొలంలో ఏ పొలం ఏ పంట వేస్తే మనం అధిక దిగుబడి పొందుతాం అనేది కూడా మనం ముందే చూసుకొని మినుము వేయాలా, పెసలు వేయాలా, తెల్లజొన్న వేయాలా, మొక్కజొన్న వేయాలా అనేటువంటిది మనం చేసుకుంటే తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువగా ఆదాయం వచ్చేలా మనం అయితే చూసుకోవచ్చు. నేనైతే మొక్కజొన్న నిలువు మీదే హార్వెస్టర్ వేయించేస్తా కాబట్టి వాటర్ అయితే ఆపను. శాంతం మొక్క ఎండిపోయిన దాకా అయితే కండి మొత్తం, రెక్కు మొత్తం ఎండిపోయిన తర్వాత కూడా వాటర్ పెడతాను. ఎందుకంటే మనకి గింజ మంచి వాటర్ రావాలి కాబట్టి, సైజు కూడా బాగానే ఉంది కాబట్టి మనం వాటర్ చివరిదాకా అయితే పెట్టడం ఇప్పుడు కీలకమైన విషయం. మొక్కజొన్నలో మనం కొట్టే ముందు కొట్టకైతే తప్పదు. కాకపోతే దాన్ని ఆలస్యం చేయకుండా టైంకి కొట్టుకుంటే ఈ రకంగా మొక్క నిండా అయితే పురుగులు, పేనుబంకలు పడకుండా మంచి దిగుబడిని పొందడానికి చాలా అవకాశం ఉంటాయి. దీనికైతే చూస్తే కండి కూడా చిన్నదే వస్తుంది. పురుగు, పేనుబంక పడకుండా చేనికి ప్రధానంగా చూసుకోవాలి. ఇలా అయిన తర్వాత కూడా ఈ దశలో మనం అయితే వాటర్ పెట్టకపోతే, నేలలో తేమ శాతం లేకపోతే గింజ అయితే వాటర్ రాదు. గింజ వాటర్ రాకపోతే మనకైతే మంచి దిగుబడి కూడా రాదు. కాబట్టి మనం ఫస్ట్ నుంచి గుళికలు అయినవ్వండి, పిండి అయినవ్వండి, మందులు కొట్టినవ్వండి, మనుషులతో ఏ పనైనా చేయనివ్వండి, లాస్ట్కి కండి దశకు వచ్చిన తర్వాత మనం వాటర్ పెట్టకపోతే ఇప్పుడు మనం చేసిందంతా, పెట్టుబడి పెట్టిందంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి పంట లాస్ట్కి వచ్చిన తర్వాత వాటర్ సరిగ్గా పెట్టుకుంటే ఈ సొట్లు అయితే ఇట్లా మన కండి ఉన్నట్లు సొట్టు అయితే రాకుండా కింద బాగా అధిక దిగుబడిని అయితే పొందవచ్చు. మనకి మొక్కజొన్న పంటలో పేనుబంక అయితే ఇందాక చూపించినట్టు మొక్కకి పై భాగం నుంచి కింద దాకా అయితే మనకి క్లారిటీగా కనిపిస్తుంది. మొక్కజొన్నలో పేనుబంక కనిపించినట్టు పురుగు అయితే కండిలో ఎలా కనిపిస్తుందో చూపిస్తారండి. ఇట్లా కండి మొత్తంలో ఎక్కడైనా ఇట్లా ఒక హోల్ ఉంటే దానిలో పురుగు అయితే ఉన్నట్టే ఖచ్చితంగా. మనం డ్రోన్తో కొట్టినప్పుడు దాని మీద అయితే ముందు పడకపోతే అదైతే బతికే ఉంటుంది. దీంట్లో పురుగు ఉంది కాబట్టి ఈ రకంగా ఇట్లా పడి ఉంది. మొక్కజొన్న కండిపై సరైన సమయంలో పురుగు మందు కొట్టించాం కాబట్టి పురుగు అయితే చనిపోయింది, మనకైతే ఇబ్బంది ఉండదు. విత్తనాలు ఇలా కండి బొండు మీద చివరి దాకా, అంచు దాకా ఉంటే మనకి కండి జానున్నా, మోరన్నా మంచి దిగుబడి అయితే వస్తుంది.